BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఆషాఢ అమావాస్య వస్తుంది కదా, జూలై 24వ తారీఖు. అయితే కొన్ని తిథివార నక్షత్రాల్లో కొన్ని పూజలు చేస్తే గనక విశేషమైన ఫలితాలు ఉంటాయి. అవి ఏంటి, ముఖ్యంగా ఈ రోజు ఎలాంటి పూజలు చేయాలి, ఏం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది, ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, జూలై 24వ తారీఖు ఆషాఢ అమావాస్య వస్తుంది. చాలా విశేషమైన రోజుగా చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు మనమంతా ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరిస్తారా? ఈ ఆషాఢ మాసం చాలా విశిష్టత కలిగినటువంటి అమావాస్యగా చెప్పవచ్చు. కారణం ఏంటంటే, గురువారం రోజు 24వ తారీఖు గురువారం పునర్వసు నక్షత్రం ఉంది. తదనంతరం అంటే సాయంత్రం 6:36 ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చేస్తుంది. అంటే రెండు విశిష్టమైనటువంటి నక్షత్రాల కలయికతో ఈ అమావాస్య వస్తుంది. అందుకే విశేషమా గురుగారు? అంటే ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి ఇలాగే చెప్తారు అని అంటూ ఉంటారు కదా కొంతమంది. వేదమ్మ దానికి చాలా ప్రత్యేకమైనటువంటిది ఉంది. ఎందుకనంటే ఈ ఆషాఢ అమావాస్య ఏంటనంటే దక్షిణాయనం ఆల్రెడీ ప్రారంభమైపోయింది. 16వ తారీఖు నుంచి 17వ తారీఖు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. దక్షిణాయనం ప్రారంభమైనటువంటి మొట్టమొదటి అమావాస్య ఇది. ఉత్తరాయణంలో ఉండేటువంటి అమావాస్యకి దక్షిణాయనంలో ఉండే అమావాస్యకి చాలా విశేషం. ఉత్తరాయణంలో ఉండే అమావాస్యకి సంబంధించి పితృ కార్యక్రమాలు గనక చేస్తే వాళ్ళు సూర్యలోకాన్ని, పితృదేవతలు సూర్యలోకాన్ని పొందుతారని చెబుతారు. దక్షిణాయన సమయంలో గనక ఉన్న అమావాస్య రోజుల్లో పితృ కార్యక్రమాలు చేస్తే చంద్రలోకంలో పితృదేవతలు స్థిరపడతారు అని చెప్పి మనకు శాస్త్రం. కాబట్టి ఇక్కడ ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటో గురుగారు? అంటే చంద్రలోకానికి సూర్యలోకానికి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఏది విశేషం అని? ఏదైనా మంచిదేనమ్మా. మొత్తం కూడా సూర్యచంద్రుల యొక్క ప్రభావమే ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంది. కాబట్టి అమావాస్య అంటే చాలా మంది గుర్తుకొచ్చేది పితృ కార్యక్రమాలు. కాబట్టి ఖచ్చితంగా పిండ ప్రధాన కార్యక్రమం, తర్వాత తిరలతో తర్పణాది కార్యక్రమాలు విధిగా ప్రతి మానవుడు చేయాలి. పిండ ప్రదానం చేయలేకపోయినా పితృ తర్పణాలైనా కానీ మధ్యాహ్న సమయంలో చేయాలి. మాకు ఆచారం లేదండి, మేము ఎప్పుడు పడితే అప్పుడు చేయలేమండి, ఆచారంతో కూడుకున్న వ్యవహారమేనా ఇది, లేకపోతే చేసుకోవచ్చా? ఇది ఆచారము కాదు, వ్యవహారము కాదు, సాంప్రదాయము కాదు, విధిగా చేయాల్సినటువంటి విధి అని అంటారు. అమావాస్య రోజున ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ పితృదేవతని చేయాల్సిందే. పితృ కార్యక్రమాలు, తర్పణాది కార్యక్రమాలు చేయవలసిందే. కనీసం అన్నదానం చేయాల్సిందే. దానాది కార్యక్రమాలు లోటు లేకుండా అమావాస్య రోజున చేస్తే అది అమావాస్య తిథి పితృదేవతలకి సంబంధించిన తిథి కాబట్టి వాళ్ళ కుటుంబంలో మరణించినటువంటి పితృదేవతలకి వెళుతుంది. పితృదేవతలు అంటే తండ్రే కాదు, తండ్రి, తాత, ముత్తాత, అమ్మమ్మ, నాయనమ్మ, వీళ్ళందరూ కూడా సహోదరులు, చనిపోయిన ప్రతి వ్యక్తి పితృలోకంలోనే స్థిరపడతారు. కాబట్టి ఎవరు పేరున స్మరించి వారి పేరు మీదుగా అన్నదానము, వస్త్రదానము ఇలా చేస్తూ ఉంటారు కదా. ఆ చనిపోయిన వాళ్ళు ఎక్కడో ఒక చోట జన్మిస్తారు కదా, వాళ్ళకి అన్నపానాదులకి లోటు లేకుండా ఉంటుంది. ఇప్పుడు వస్త్రదానం చేస్తే మా ఇంట్లో జన్మించిన వ్యక్తి మరణించినటువంటి సందర్భంలో తదనంతరం ఏదో ఒక జంతువుగానో పుట్టారనుకుందాం. ఆ జంతువుకి చలి వేసే సమయంలో ఏదో ఒక వస్త్రం కప్పబడి ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది కుటుంబంలో ఇళ్ళలో కుక్కలని, పిల్లులని చాలా ప్రేమగా వాళ్ళకి షర్ట్లు కుట్టించి, ప్యాంట్లు కుట్టించి హాస్పిటల్ ఉన్నాయి. ఇప్పుడు గోశాలలు, మేకలు, వీళ్ళకందరికీ కూడా వసతులు ఏర్పాటు చేశారు కదా. అంటే ఆ జంతువు రూపంలో జన్మించిన జీవి గతంలో ఎక్కడో మానవ రూపంలో జన్మించింది. ఆ వంశంలోని వాళ్ళు పితృ కార్యక్రమాలు చేయడం వల్ల ఈ యొక్క జంతు రూపాన్ని లేదా ఏ ప్రాణి రూపం పొందుతుందో ఆ ప్రాణికి అన్నపానాదులు లోటు లేకుండా ఉంటుంది. అంటే పితృలోకాన్ని ఎలా మనం డిసైడ్ చేసుకుంటామనంటే, ఎలా మనం పరిగణిస్తాం కాలాన్ని. మనకు 6 నెలలు ఈజ్ ఈక్వల్ టు వాళ్ళకు ఒక పగలు, 6 నెలలు ఈజ్ ఈక్వల్ టు ఒక రాత్రి, సంవత్సరం మనకు ఒకటి, వాళ్ళకు ఒక రోజు. అందుకని సంవత్సరంలో ఒక రోజు పెట్టడం వల్ల వాళ్ళకి ఈ పరంపర కంటిన్యూటీ ప్రాసెస్ ప్రతి తరంలో జరుగుతుండడం వల్ల
ఎంతమంది గతించిన పూర్వీకులు ఎక్కడ జన్మించినా వాళ్ళకి అన్నపానాదులు లోటు లేకుండా ఉండడం, మరి వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ వాళ్ళు ఎక్కడో ఒకటి జన్మించారు, వాళ్ళకి ఆ జంతు రూపంలో ఉన్నా ఏ ప్రాణి రూపంలో ఉన్నా వాళ్ళకి చెందాలి కదా. అందుకనే సంవత్సరంలో ఒక్కసారి చేయండి అయ్యా, లేదా అమావాస్య రోజున తర్పణ ఆకలి దప్పులు తీరుతాయి. ఇప్పుడు కానీ మనకు రిజల్ట్ కూడా కనిపిస్తుంది కదా గురుగారు, ఖచ్చితంగా కంటిన్యూస్ గా ఒక 3 సార్లు చేసినా కూడా. నేను చెప్తున్నాను, ఒక వ్యక్తి సందర్భంలో చెప్తున్నాను, మన పితృదోషాలకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఎందుకంటే ప్రతి నెల తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు దుర్మరణం పాలైన వ్యక్తుల ఆత్మశాంతి కోసం, వాళ్ళ కుటుంబంలో మంచి జరగడం కోసం, సమస్యలు తీరడం కోసం, కుటుంబ పరిస్థితులు మారడం కోసం ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో పితృ కార్యక్రమాలు చేయిస్తున్నాం. మన ఆశ్రమం కర్ణాటకలోనే ఉంది కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ పితృదోషం సంబంధించినటువంటి వీడియోలో కింద ఒక వ్యక్తి కామెంట్ రాశాడు, ఇది నిజము, గురువు గారు చెప్తుందంతా కూడా నిజమే. నేను 6 నెలలు కంటిన్యూస్గా ప్రతి అమావాస్య, ప్రతి సంక్రమణం, ప్రతి పౌర్ణమి తిథుల్లో తర్పణాలు చేశాను. ఆ ఫలితము వలన నా కుటుంబంలో నా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది అని గర్వంగా రాశాడు. అంటే మనం గుళ్ళు గోపురాలు తిరిగినప్పుడు పాజిటివ్ ఎనర్జీ 110% వస్తుంది గురుగారు. కానీ ఉన్న నెగిటివ్ దరిద్రం పోవాలి కదా ఫస్ట్. ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు వర్తించబడాలంటే పితృదోషాల నివారణ అనేది చాలా ఖచ్చితంగా. పితృ కార్యక్రమాలు కూడా చేసుకోవాలి. చాలా మందికి పిండ ప్రదానము పితృదోషాలు ఒకటే అనుకుంటారు, అది వేరు ఇది వేరు. కానీ పితృ కార్యక్రమాలు అమావాస్య రోజున చేయాల్సింది, విధిగా చేయాలి. కనీసం తర్పణాది కార్యక్రమాలు, కనీసం 10 మందికి భోజనం పెట్టడం, బ్రాహ్మణికైనా పెట్టవచ్చు, అనాథలకైనా పెట్టవచ్చు, అంతా కూడా ఆ దేవతలకే చెందుతుంది. ఇందులో ఇప్పుడు దానం చేయడంలో ఉండేంత సంతృప్తి పొందడంలో రాదమ్మా. రాత్రి నిద్ర వేరు గురుగారు. నేను ఈ పని చేసాం, ఒక 10 మందికి మన కంటి ముందర ఒక 10 మంది పిల్లలకి అన్నం పెట్టించిన, 10 మంది కడుపు నింపిన వాళ్ళు ఆ అమాయకత్వంతో పిల్లలు పొందే ఆనందం, పెద్దవాళ్ళు పొందే సంతోషం, ఆ రోజు నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతాడు మనిషి, రాజులా ఫీల్ అవుతాడు. ఆ ఫీల్ రావాలనంటే ఇట్లాంటిది ఎంత పుణ్యం చేసుకుంటే వస్తుందమ్మా. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు అమావాస్య రోజున ఖచ్చితంగా మీరు మీ పితృదేవతలకి సంబంధించినటువంటి పిండ ప్రదానమో, లేకపోతే తర్పణాది కార్యక్రమాలు, వస్త్రదానమో, అన్నదానమో చేయండి. ఈ రోజున అనగా జూలై 24వ తారీఖు రోజున పునర్వసు నక్షత్రం వచ్చింది, గురువారం అయింది. కాబట్టి ఇది అనగా సహజ భచక్రములో 9వ స్థానం, పితృస్థానము ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి అధిపతి గురువు. అట్టి గురువుకు సంబంధించిన వారం గురువారము, గురు నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం కలిసినటువంటి సందర్భంగా కాబట్టి చాలా గొప్పదైనటువంటి నక్షత్రం అమ్మ. కాబట్టి ఆ సమయంలో పితృ కార్యక్రమాలు ఖచ్చితంగా చెయ్యాలి. కనీసం అన్నదానమైన పితృదేవతల వెనుక గతించిన వారి పేరు మీద చేయాలి. కానీ సాయంకాలం పూట అద్భుతమైన తిథి వస్తుంది, అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటిది. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మనం కొన్ని నియమాలు అనేటువంటివి పాటించాలి. ఎలాంటివి గురుగారు? కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలనుకున్నటువంటి ప్రతి వాళ్ళు ధన సమస్యలు తీరాలి. అలాగే ఏ సమస్య అయినా కానీ తీరాలనుకునే వాళ్ళు సాయంకాలం సూర్యాస్తమయం అయిపోగానే ప్రదోషకాల సమయంలో చక్కగా ఒక రాగి చెంబులో నీరు తీసుకొని అందులో సుగంధ ద్రవ్యాలు అంటే యాలకులు, ఇవన్నీ కూడా జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు, పచ్చకర్పూరం అన్ని వేసి చక్కగా 2-3 పుష్పాలు ఆ రాగి చెంబులో పెట్టి చక్కగా 2 తమలపాకుల మీద 2 రాగి చెంబులు కనుక, లేదా ఒక రాగి చెంబు అయినా కానీ ఇంటికి సింహద్వారం ఇరువైపులా పెట్టి, లేదా ఒక వైపునైనా కానీ పెట్టినట్లయితే లక్ష్మీదేవి చక్కగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. చాలా సింపుల్ రెమెడీ. అంతేకాకుండా ఈ ప్రదోషకాలం అయిపోయిన తర్వాత చక్కగా, అంటే ప్రదోషకాలం కంటే ముందే చక్కగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా ఇంట్లో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం ఆ సమయంలో చేయాలి. అంతేకాకుండా కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయాలమ్మా, చెప్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులుగా గమనించాల్సింది ఏంటంటే, ఆ సమయంలో నేను కాశీ క్షేత్రంలో ఉంటున్నాను కాబట్టి ఈ పిండ ప్రదాన కార్యక్రమాలు, తర్పణాది కార్యక్రమాలు ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ తరపున మనం బ్రాహ్మణుని కర్తగా పెట్టి అక్కడ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే
ఇది పితృదేవతల కార్యక్రమానికి సంబంధించి ఉదయం పూట. ఆషాఢ అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి అద్భుతమైన రోజన కదా, అది చాలా అలభ్య పుణ్యతిథి. రాత్రికి తీవ్రమైనటువంటి ఉగ్రదేవతల యొక్క హోమాది కార్యక్రమాలు అంటే ప్రత్యంగిర, బగళాముఖి, వారాహి, రాజశ్యామల, సుదర్శన హోమము, ఇలాంటి తీవ్రమైనటువంటి దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు నిశీ సమయంలో గోతనామాదులతో చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ పిండ ప్రధాన కార్యక్రమంలో కానీ, మీ తరపున కాశీ గంగా నది కాశీ క్షేత్రంలో జరుగుతుందండి. అద్భుతం. అది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఆ పితృదేవతలకి పిండ ప్రదానం చేయాలనే కోరిక ఆ సంతానానికి కలగదు. ఆ సంతానం చెయ్యాలని అంటే ఆ పితృదేవతల ఆజ్ఞ ఉండాలి. కాబట్టి ఇది ఎంతో అదృష్టం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క కాశీ క్షేత్రంలో పిండ ప్రదాన కార్యక్రమం చేయించుకుంటారు. ఎంతో గొప్పగా జీవితం కావాలనుకునే వాళ్ళు. ఎందుకనంటే ఉన్న పలానా వెళ్ళి రాలేము కాశీ క్షేత్రానికి వెళ్ళి. కాబట్టి మనం వెళ్తున్నాం, మనం వెళ్తున్నాం, మనతో పాటు బ్రాహ్మణులు వెళ్తున్నాం, ఒక కార్యక్రమం నిమిత్తం వెళ్తున్నాం, ఆ అమావాస్యకి అక్కడ ఉంటున్నాం. కాబట్టి ఎవరైనా ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు చక్కగా పిండ ప్రదాన కార్యక్రమం కర్తగా పెట్టి తర్పణాది కార్యక్రమాలు చేయిస్తారు. అలాగే కాశీక్షేత్రంలో అమ్మవారే, వారాహి అమ్మవారే ఉంది. కాబట్టి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల ఈ దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు, సుదర్శన హోమాలు, తీవ్రమైన దేవతల హోమాలు అతి సామాన్య మానవుడు కూడా చేసుకునే విధంగా చేయిస్తున్నాం. ఇక లక్ష్మీ ప్రాప్తి కోసం ఏం చెప్పాం కదమ్మా, చక్కగా లక్ష్మీ సహస్రనామ పారాయణం నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి స్వీట్ నైవేద్యంగా పెట్టాలి. తర్వాత సాయంకాలం ఏదైనా కానీ స్వీట్, సాయంత్రం 6 తర్వాత ఆ రోజున నల్ల కుక్కకి చక్కగా ఏదైనా కానీ గారెలు కానీ లేకపోతే రొట్టెలు కానీ చేసి కనుక పెడితే, నువ్వుల నూనె అద్ది కనుక నల్ల కుక్కకి కనుక, లేదా నల్ల కుక్క లేకపోతే ఏదైనా కానీ కుక్కకి కనుక పెడితే కర్మదోషాలు తొలగిపోతాయి. పనులు చేస్తుంటుంటారు కదా, అవన్నీ ఆగిపోతూ ఉంటుంటాయి కదా, ఆ ఆగిపోయే పనులన్నీ కూడాను అమావాస్య రోజున చేయడం వల్ల మళ్ళీ పుంజుకుంటాయి. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ధూపము ఇంట్లో సుగంధ ద్రవ్యాలతో గనక ధూపము గనక వేస్తే మైషాచి అని దొరుకుతుంది. అది దాంతో గనక ధూపం ఇంటి నిండా వేస్తే ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. 3వది లవంగాలని చక్కగా ఆ ధూపం కూడా ఎలా వేయాలని చెప్పబడిందంటే శాస్త్రంలో, లవంగాలని ఆవు నేతితో తడిపి ఆ లవంగాలని అంటే బొగ్గుల కుంపటి మీద ఆ లవంగాలని పెట్టి ఒక 11 లేదా 21 లవంగాలు ఆ బొగ్గుల కుంపటి కానీ నిప్పు కణికల మీద పెట్టి ఆవు నేతితో తడిపినటువంటిది ధూపం గనక వేస్తే, ఆ ధూపం ఎంత ఇంటిలో గనక వెళితే ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీ అనుగ్రహం తొందరగా సంప్రాప్తం అవుతుంది. విశేషముగా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా విపరీతమైనటువంటి బాధలు పడుతూ ఉండి ఆ బాధల నుంచి, అంటే ఆరోగ్యపరంగానే కాదు, ఏదైనా ఒక సమస్య మానసికంగానైనా శారీరకంగానైనా, లేకపోతే ఏ ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలో ఆటంకాలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కాలభైరవుడికి ఈ అమావాస్య రోజున పునరోసు నక్షత్రం కలిసి ఉంది కాబట్టి ఆ సమయంలో గనక ఆవ నూనెతో లేదా నువ్వుల నూనెతో చేస్తే గనక దీపారాధన చేయమంటారు, అభిషేకం చేయమంటారు. కాలభైరవుడు దొరకడు, ఈశ్వరుడికే చేయండి. సమస్తమైనటువంటి కర్మదోషాలు, ప్రారబ్ధ కర్మదోషాలు తగ్గుతాయి. దృఢ అదృఢ కర్మదోషాలు, సంచిత పురాకృత కర్మదోషాలు ఉపశమిస్తాయి. ప్రారబ్ధ కర్మదోషాలు కూడా తగ్గుతాయి. దీనివల్ల ఎన్నాళ్ళ నుంచో మనం ఏదన్నా పని అనుకుంటున్నామో ఆ పని ఆగిపోతూ ఉండి పని పూర్తి కానటువంటిది తప్పకుండా అవుతుంది. వివాహ సంబంధాలు కాదు, జాతక చక్రంలో అసలు మొత్తం స్వరూపమే మారిపోతుందమ్మా. ఈ కాలభైరవుడికి ఈ అమావాస్య విశేషంగా ఆషాఢ అమావాస్య రోజున చేయడం ద్వారా దక్షిణాయనం ప్రారంభం అవ్వగానే వచ్చేటువంటి అమావాస్య కాబట్టి చాలా బలమైనటువంటి అమావాస్యగా కూడా చెప్పవచ్చు. అవకాశం ఉంటే కాశీక్షేత్రంలో అక్కడ ఉంటున్నాం కాబట్టి పిండ ప్రధాన కార్యక్రమం రాత్రిపూట జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సో గురుగారు చెప్పింది విన్నారు కదా, లక్ష్మీ కటాక్షం కావాలన్నా, పితృదేవతల అనుగ్రహం కావాలన్నా కూడా ఈ ఆషాఢ అమావాస్యని మీరంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి, మనమంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి. నమస్కారం.